బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదంలో ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. హైత్ నగర్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. ఈ ఘటన లక్ష్మారెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. రాచకొండలో కంట్రోల్ రూమ్ లో ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ పనిచేస్తున్నారు. ఉదయం 4 గంటలకు వాకింగ్ కోసం విజయవాడ జాతీయ రహదారి రోడ్డు దాటుతూ ఉండగా ప్రమాదం జరిగింది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అడిషనల్ ఎస్పీ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. హైత్ నగర్ వద్ద వాకింగ్ చేస్తూ ఉండగా ఆర్టీసీ బస్సు వచ్చి ఒక్కసారిగా అతని ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని బాబ్జీ స్పాట్లోనే మృతి చెందారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా అక్కడున్న పోలీసులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నందీశ్వర బాబ్జీ మృతదేహాన్ని అయితే ఇటు ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకి నందీశ్వర్ బాబ్జీ ఇదే రోడ్డుపై నుంచి ఏదైతే హైత్ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే రహదారిది, ఈ దారి నుంచి డివైడర్లో ఉన్న ఫెన్సింగ్ని దాటే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా విజయవాడ నుండి వస్తున్న నూజివీడు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఒక్కసారిగా ఆయన ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే విజయవాడ రహదారి 6 లైన్ చేశారు. దాదాపు ఇటు 3 లైన్లు అటు 3 లైన్ 6 లైన్, అదేవిధంగా సర్వీస్ రోడ్ వేసి మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎవరు రోడ్ దాటకుండా ఫెన్సింగ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ ఫెన్సింగ్ ఓపెన్ ఉంటే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఎవరు ఫెన్సింగ్ దాటకుండా డివైడర్ మధ్యలో ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డుకు అటు ఇటు వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోనే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు దాటే క్రమంలో ఈ ఫెన్సింగ్ దాటి రోడ్డు దాటే క్రమం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకసారిగా రోడ్డు నుంచి ఏమొస్తుందో తెలియకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే ప్లేస్లో అనేక ప్రమాదాలు జరిగాయి. 10ల సంఖ్యలో మృతి చెందారని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా కొత్తగా కాలనీలు కావడంతోనే చాలామంది 1000 కుటుంబాలు ఈ కాలనీలో నివసిస్తున్నారు. రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక రోజుల నుంచి కూడా కోరుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయలేదు. కానీ రోడ్డు దాటాలంటే చాలా నరకయాతన ఉంది. ఇంకా మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వాకింగ్ కోసం రోడ్డు దాటి అటువైపు వెళ్తున్న నందీశ్వర్ బాబ్జీని ఒక్కసారిగా బస్సు ఢీకొట్టడంతో ఆయన ఇక్కడికిక్కడే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ తరలించడం జరిగింది. ఇక్కడే హైత్ నగర్ లక్ష్మారెడ్డి కాలనీకి సంబంధించిన మైత్రి కుటీర్లో ఆయన నివాసం ఉంటున్నాడు. రోజు ఇదే విధంగా రోడ్ అవతలికి వెళ్ళి వాకింగ్ చేసి తిరిగి వస్తాడు. కానీ ఈరోజు ఒక్కసారిగా వాకింగ్కి వెళ్ళే సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది, అసలు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ రోడ్డు వర్క్ జరగడం వల్ల ఈ బారికేడ్లు పెట్టి అసలు రోడ్ అవతల జాడడానికి లేదు. ఇటు ఐదున్నర పోతే 4 కిలోమీటర్లు పోవాలి. ఇటు అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ రమాదేవి స్కూల్ దగ్గర ఇచ్చారండి. బస్ స్టాప్ ఏమో అవతల ఉన్నది. వాళ్ళు అవతల తిరిగి రావడానికి కిలోమీటర్న్నర అంబర్పేట తిరిగి రావాల్సి వస్తుంది. ఇటు పోవాలంటే 4 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. పిల్లలు, స్కూల్కి వెళ్ళే విద్యార్థినులు ఈ రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు అయితే అసలు రోడ్ క్రాస్ చేయడానికి అసలు లేనే లేదు. ఫుట్ ఓవర్కి బ్రిడ్జి వేయాలని చెప్పేసి మేము విన్నవించుకున్నా కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఈరోజు పోలీసు ఉన్నతాధికారి ప్రాణం పోవాల్సి వచ్చింది. ఈ రోడ్డు ఇక్కడ ఎమ్మటే ఇటు దగ్గరలో ఎక్కడ క్రాసింగ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మటే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం. అయితే రోడ్డు పనులు జరిగిన తర్వాత రోడ్డు క్రాస్ చేయాలంటేనే చాలా దారుణం. మనం చూడొచ్చు రాంగ్ రూట్లో కూడా లారీలు ఇలా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే క్రాసింగ్ చేయాలంటే దాదాపు 2-3 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందని చెప్పేసి రాంగ్ రూట్లోనే వెహికల్స్ అన్నీ కూడా రావడంతో కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఆ వెహికల్స్ ఉన్నవారు మాత్రం రోడ్డు ఎంత దూరం ఉన్నా క్రాస్ చేసి వస్తారు. కానీ
రోడ్డు దాటాలన్నవారు, బస్సు దిగాలన్నా ఇప్పుడు ఇక్కడ బస్ స్టాప్ మనం నిలబడ్డ చోట బస్ స్టాప్ ఉంది, బస్సులు ఆగుతాయి. ఇక్కడ ఆ బస్సు ఆగిన తరుణంలో ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకు వెళ్ళాలంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదు, ఈ డివైడర్నే దాటి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి చేయాలి. అంటే ఇక్కడే కాదు, దాదాపు హైత్ నగర్ నుంచి దాదాపు ఇటు ఆ పెద్దంబర్పేట వరకు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు బస్సు దిగిన వాళ్ళంతా కూడా ఆ రోడ్డుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నందీశ్వర్ బాబ్జీ కూడా ఈ రోడ్డు దాటుతుండగానే ప్రమాదం జరిగింది. అనేక మంది ఇంతకుముందు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. సురేష్, అలాగే ఇటు చూసుకుంటే ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అసలు నందీశ్వర బాబ్జీని ఎవరు గుద్దారు, ఏంటి, డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం అసలు డ్రైవర్ ఎక్కడున్నారు సురేష్? అంటే ఏపీ ఆర్టీసీకి చెందిన నూజివీడు డిపోకి చెందిన బస్సుగా గుర్తించారు. డ్రైవర్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే హైత్ నగర్ పోలీసులు ఈ రోడ్డు ప్రమాదం పైన కేసు నమోదు చేశారు. అయితే విజయవాడ నుండి వస్తున్న నూజివీడు ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు నందీశ్వర్ బాబ్జీని ఢీకొన్నట్టు పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా హైత్ నగర్ పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. అంటే వెహికల్ రోడ్డు దాటే క్రమంలో ఒకసారిగా అటు నుండి స్పీడ్గా వచ్చే వెహికల్ కనబడకపోవడంతో అనేక ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో ఇక్కడ మృతి చెందారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది? ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది పబ్లిక్. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. కాలనీలో ఒక 5-6 కాలనీ ఉంది. అదే రోడ్డు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్లైఓవర్ పడితే చూసిరా మీరు, హోటల్ నిర్వహిస్తున్నట్టు ఇక్కడ ఉదయాన్నే మేము వచ్చేసరికినే ఇక్కడ జరిగే యాక్సిడెంట్ జరిగే పోలీసు వాళ్ళు ఇక్కడ అందరు చాలా మంది ఉన్నారు. అందరికీ ఆడవాళ్ళకి లేడీస్కి కానీ అందరికీ ఇబ్బంది అవుతుంది ఈ ఏరియాలో. మీరు చెప్పండి. ఇక్కడ ఈ లక్ష్మణపాలెం కాలనీలో ఒక 6,000 మంది ఫ్యామిలీ పాపులేషన్ ఉంటుంది. ఈ రోడ్డు దాటడం లేడీస్ చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం, కనీసం ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ లేదు. ఇక టెంపుల్ ఇబ్బంది లేదు, కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెయిన్ ఇంపార్టెంట్. రోడ్డు దాట లేడీస్ చాలా సమస్య, పిల్లలు స్టూడెంట్స్ కానీ మామూలు రోజు జాబ్కి వెళ్ళేవాళ్ళు కానీ చాలా ప్రాబ్లం అవుతూ ఉంది. పొద్దున డిఎస్పీ గారు కూడా రోడ్డు దాటుతూ వాకింగ్కి వెళ్తూ బస్సు గుద్ది యాక్సిడెంట్ అయింది. గతంలో కూడా యాక్సిడెంట్లు అయినాయి అంటారు, యాక్సిడెంట్లు అయినాయి, చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఇంతకుముందు కూడా ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాలనీ వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతామన్నాం ఫుట్ ఓవర్ బ్రిడ్జి చేయాలని, కానీ ఎవరు రెస్పాన్స్ లేదు. ఇప్పుడైనా చర్య తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అయితే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ రోడ్డు వైండింగ్ చేస్తూ దాదాపు పెద్ద రోడ్డు చేశారు. కానీ వేగంగా వెహికల్స్ వస్తున్నాయి. గతంలో 4 లైన్ల రోడ్డు ఉండేది, కానీ ఇప్పుడు 6 లైన్ రోడ్డు కావడంతో వెహికల్ల వేగం కూడా పెరగడంతో ఈ రోడ్డు పైన ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే ఇలాంటి బస్ స్టాప్లు ఉన్న చోట ప్రతి చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు కోరుతున్నారు. నగర శివార్లో విస్తరిస్తుంది కాలనీలో, అనేక కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు రోడ్డు దాటాలంటేనే అరచేతిలో ప్రాణం పెట్టుకొని దాటాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ ప్రమాదాలు ఆగాలంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మించాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు కోరుతున్నారు. సురేష్, అంటే అక్కడ ఉన్న స్థానికులను ఏం చెప్తున్న బట్టి మనం చూస్తే గతంలో కూడా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలి అంటూ కూడా వాళ్ళు అడిగారు. కానీ ఎప్పుడు కూడా అధికారులు, అంటే ఎన్నిసార్లు విన్నవించినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత అయినా అధికారులు స్పందిస్తారనుకోవచ్చా? అదే చెప్తున్నారు. ఖచ్చితంగా మేము సంవత్సరాల తరబడి, అంటే ఈ రోడ్డు వైండింగ్ లేనప్పుడు ఈ ఫెన్సింగ్ అనేది లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఇటు రైట్ వైపు ఫెన్సింగ్ ఉంది, అదేవిధంగా లెఫ్ట్ వైపు సర్వీస్ రోడ్కి ఫెన్సింగ్ ఉంది, మధ్యలో డివైడర్కి కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా రోడ్డు దాటాలన్నా అది ఒక 4 ఫీట్లు ఉంటుంది. అది దాటడమే ప్రమాదము. ఇంకా అది దాటి రోడ్డు అవతలికి వెళ్తే అక్కడ నుండి వచ్చే వెహికల్స్ కానీ ఇక్కడ నుండి వచ్చే వెహికల్స్ కనబడకపోవడం, స్పీడ్గా దాదాపు 80 స్పీడ్లో వెహికల్స్ అన్నీ వస్తుంటాయి, అప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా ప్రమాదం? ఇప్పుడు చాలా మేము రోడ్లు వేసినప్పుడే ఒకసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా వినతి పత్రము కాలనీ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ కిరణ్ అన్న, చామల కిరణ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, అన్నకు కూడా చెప్పిండ్రు. అక్కడ చాలా కాలనీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కంపల్సరీ ఒకటి ఫ్లైఓవర్ ఒకటి ఏర్పాటు చేయాలని కూడా చెప్పినాము. ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి ఇక్కడ వస్తారు కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా చాలా సందర్భాల్లో ఇక్కడ ఇప్పటివరకు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. మేము అనేది ఏంటంటే భువనగిరి పార్లమెంట్లో ఇంతకుముందు ఎంపీగా చేసిరు కోమటిరెడ్డి అన్న గారు. అన్నకు పూర్తి అవగాహన ఉంది ఏరియా. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కానీ మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు కానివ్వండి, భువనగిరి పార్లమెంటు సభ్యుడైన చామల కిరణ్ అన్న కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఎంతోమందికి ప్రాణదాతలకు ఆయన హెల్ప్ చేస్తారు. రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం చూస్తున్నాం కదా, చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. వేల మంది రోడ్డు దాటుతుంటారు రోజు, ఆఫీసులకు స్కూల్కి వెళ్ళే వారందరూ కూడా. వారికి ప్రాణాపాయం ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కాలనీవాసులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.